జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ పాల వెంకటేశ్వర్లు మరియు ఎంపీపీఎస్ పాఠశాల హెడ్మాస్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థినులు రాణి రుద్రమదేవిగా బుర్రి కృపామణి, భరతమాతగా బొల్లం చార్వి, తెలంగాణ తల్లిగా గుడిసాల కౌమాల్య వేషధారణలతో అందరి మన్ననలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాంతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ బండారి చందర్రావు మరియు విద్యా కమిటీ గాదే సాంబయ్య, జనగాం కుమారస్వామి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ఈ సందర్భంగా గురిజాల గ్రామ ప్రముఖులు స్వర్గీయ మంచిక కుమారస్వామి స్మారకార్థం వారి కుమారులు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఎన్కేఎం ట్రస్ట్ ద్వారా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకి 6-7 తరగతుల విద్యార్థుల కోసం 2 ప్రొజెక్టర్స్ ను, 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 6 డెస్క్లను బహుకరించారు. ప్రాథమిక పాఠశాల 5వ తరగతి విద్యార్థుల కోసం 1 ప్రొజెక్టర్ను మరియు విద్యార్థులందరికీ వాటర్ బాటిల్స్ ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సారయ్య, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు పి అర్పిత, ఈ చంద్రశేఖర్, ఏ సాధక్, ఏ చంద్రకళ, ఎం నాగరాణి, వి రవికుమార్, బి రవీందర్, బి రమేష్, ఎం రాజేష్, సిహెచ్ సంతోష్, రాహుల్, లక్పతి, రమాదేవి, కనుక స్వామి, సిహెచ్ రజని, స్రవంతి, కల్పన మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో ఎంకే ఫౌండేషన్ మంచిక కుమారస్వామి స్మారకార్థం ఈ పాఠశాలలో విద్యార్థులకు క్లాస్ రూమ్లో 3 ప్రొజెక్టర్స్, బెంచీలు విద్యార్థులకు అవసరం ఉన్నాయని చెప్పి ఉపాధ్యాయ డెవలప్మెంట్ కమిటీ బృందం సహాయం కోరితే తక్షణమే ఎంకే ఫౌండేషన్ సంబంధించినటువంటి గౌతమ్, చింటూ స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బహుకరించడం జరిగింది. ఈ ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకుందాం, మెరుగైన విద్య కోసం బలోపేతం కావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోని తను ఉన్నప్పుడు మన ఊరు, మన పాఠశాల బాగుపడాలనేటువంటి ఒక తపనతోని అతను చివరి కోరిక గురిజాల గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం మీరు సహకరించాలి, అదే నా కోరిక అని అనడంతో ఆ 2 కుమారులు, కూతురు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దుర్భర పరిస్థితి ఈ భారతదేశంలో విద్యకు కేటాయించడం, చాలా తక్కువ మోతాదులో కేటాయించి ప్రభుత్వ బడులను మూసివేతకు ఈ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను భాగంగా ఈరోజు ప్రభుత్వ బడులను కాపాడుకుందామనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ బహుకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ తరఫున మేము ఈ పాఠశాలకు ఏదైనా వనరులు కావాలంటే సహకరించడం కానీ, తెప్పించడం కానీ, అభివృద్ధిలో భాగస్వామ్యం ఎప్పుడూ నిరంతరం ఈ స్కూల్ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మా ఎంపీపీఎస్ గురిజాల పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా మా పాఠశాలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బండారి చంద్రరావు గారు, తర్వాత ఉప సర్పంచ్ గారు, తర్వాత గ్రామ ప్రముఖులు, తర్వాత పాఠశాలకు విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కూడా అటెండ్ అయ్యారు. దీనిలో మేము మా విద్యార్థుల చేత కొన్ని నృత్యాలు, తర్వాత కొన్ని స్పీచ్లు కూడా ఇప్పించడం జరిగినది. మా పాఠశాలకు
ఏంటంటే మేము ఈ పాఠశాలకు విచ్చేసినప్పుడు ఈ పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దానికి మా ఉపాధ్యాయుల తరపున కూడా విరాళాలు సేకరించి పాఠశాలకు కొంత డెవలప్ చేయడం జరిగినది. అయినప్పటికీ ఇంకా కొంత లోటుగానే ఉండడం మూలంగా దాతలను కూడా మేము అప్రోచ్ అవ్వడం మూలంగా దాతలు కూడా ముందుకొచ్చి మన ఎంకేఎస్ వారు మంచిక కుమారస్వామి అండ్ ట్రస్ట్ వాళ్ళు, తర్వాత జీకే ఫౌండేషన్ వారు ఇట్లా గ్రామం నుంచి పెద్దలందరూ ముందుకొచ్చి పాఠశాలకు ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగినది. అంతకుముందు సౌండ్ బాక్స్ ఇవ్వడం జరిగినది. ఈ విధంగా మా పాఠశాల బెస్ట్ రన్నర్ సొసైటీ వాళ్ళు కూడా బెంచెస్ ఇవ్వడం జరిగినది. ఇట్లా మన పాఠశాలకు మా గ్రామం నుండి వీళ్ళు ముందుకొచ్చి ఈ విరాళాలు ఇవ్వడం మూలంగా మా విద్యార్థుల భవిష్యత్తుకు ఇది పునాదిగా భావిస్తూ దీనికి బాటలు వేస్తుందనే ఉద్దేశంతో మేము దోహదపడుతుందని వారిని రిక్వెస్ట్ చేయడం మూలంగా వారి దాతలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ మా స్టాఫ్ కూడా మేమేంటంటే ముందుండి మేము పాఠశాలకు చాలా సమయాన్ని కేటాయించి మేము ఇక్కడ విద్యార్థులకు బోధన చేస్తున్నాము. దానిలో మేమేంటంటే పిల్లలకు ఒకటే, విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే హామీ ఇస్తున్నాము. ఏంటి, పాఠశాలకు పంపండి, చదువు రాకపోతే అడిగండి నినాదం చేస్తున్నాము. దీనిలో భాగంగానే వాళ్ళు కూడా విద్యాదానం మహాదానం అన్నారు పెద్దలు. అందుకనే వాళ్ళు కూడా వచ్చి విద్య కోసము ఈ యొక్క డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు పాలా వెంకటేశ్వర్లు. నేను జెడ్పీహెచ్ఎస్ గురిజాల్లో డిస్ట్రిక్ట్ ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బండారు చంద్రరావు గారు విచ్చేసడం జరిగింది. వారి ముందు మన విద్యార్థులందరూ కూడా పిరమిడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. చాలా చక్కగా విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా మంచిక కుమారస్వామి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు మా దగ్గర జీకే టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఆ టాలెంట్ టెస్ట్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు కూడా ఆ ట్రస్ట్ తరపున వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు బహుమతులు అందజేయడం జరిగింది. సర్టిఫికేట్లు కూడా ప్రదానం చేయడం జరిగింది. సో ఈ విధంగా మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేటివి చాలా ఘనంగా నిర్వహించాం. ఈ సందర్భంగా విద్యార్థులకు మేము అందించినటువంటి సందేశం ఏంటంటే, ఎందరో మహానుభావులు గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించిండ్రు. ఆ అందించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా అనుభవిస్తున్నామంటే వారి యొక్క దయనే. సో వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా మీరందరూ కూడా, విద్యార్థులైన మీరు పాఠశాలకు మరియు మన దేశానికి మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా చదువుకోవడమే ముఖ్య విధి మీది. దాని తర్వాత మీ ఆ చదువుల ద్వారా ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మా విద్యార్థులందరికీ ఉపాధ్యాయ లోకమంతా కూడా సందేశాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారణం మా యొక్క సిబ్బంది, మా యొక్క టీచర్లు అందరూ కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం.